ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బావా అరే పోయా బావనది ఎవరు వస్తున్నావు పాండవులు నేను బావా బావా నువ్వా దొరికారా పాండవులు దొరకలేదు శ్రీరామనవమి సీజన్ కదా అందరూ నాటకాలకు బుక్ అయిపోయారు అదిగో ద్వారక అదిగో ద్వారక ఆలమందలమిగో ఎవడా ఇడు రాత్రి నాటకం ఆడి తప్పతాగి రోడ్డు మీద గల్లాట చేస్తుంటే పట్టుకొచ్చి లోపలేసారు సార్. విధి వైపరీత్యం మనకు ఎవరేమి చేయగలరు? ఈ దూడల రంగారావు అంటే 10 జిల్లాలకే ప్రసిద్ధి. రంగస్థల గండ పద్యలాగ చండ కొండ మీద బండ వేరుశనగ ఉండ నువ్వు ఎవడైతే మాకంటయ్యా అలవాట్లో పొరపాటు. రాత్రికి రవీంద్ర భారతిలో నాటకం ఉంది, వదిలేయండి బాబు. రాత్రికి కాదు నాటకం ఇప్పుడే ఉంది. భయపడతావేంటి? ఎవరది? పాండవ మధ్యముండను, కుంతి పుత్రుండను, అర్జున నామధేయుండను. ఏమిటి స్వామి, దుర్మదాంధులు కౌరవులు పడగొట్టినారా? ధర్మనందనుడు ఎచ్చట ఈ మధ్య బయట తిరుగుటలేదు. ఏమి చేసిన వెధవ పనికి సిగ్గుపడి. మరి నక్కుల సహదేవులు గుర్రాలకు మాలిష్ చేయుచున్నారు. కటకట బాణములకు పాలిష్ చేయవలసిన వారు గుర్రములకు బాలిష్ చేయుటయా? అయ్యో విధిని ఏమందును? నువ్వేమనొద్దులే గాని ఏమి నీ కోరిక? భీమసేనుడు నా జుట్టు ముడి వేయవలేను. ఆయన ఎందుకు? నే వేసిపోతా. ప్రతిన చేసినది వారు కదా. అయితే తర్వాత వస్తాడులే. ఇప్పుడేమి నీ కోరిక? ఈ నగరంలో తీర్థము కల్మషము ఇష్టము. అవును, త్రాగుట బహు కష్టము. గంగా నాకు ఇష్టము. దొరికిన చో త్రాగుము, నాకేమీ నష్టము. స్వామి ఏమి? ఈ బాణంతో మీరు తెప్పించవలేను. తెలుగు గంగ, తమిళ గంగ, ఆకాశ గంగ. ఆకాశ గంగ. వాటర్ ట్యాంకు బొక్క పెట్టేతను, అదే ఎక్కువ పెట్టేతను. ఏమి ఆర్తనాదము? నా దెబ్బకు ఆకాశము చిరిగి అరిచినది. స్వామి ఏమి? మరో బాణం వేసి పాతాళ గంగను తెప్పించు. పాతాళ గంగ. బావా పాతాళ గంగ, పాతాళ గంగమ్మరారా. ధన్యరాలిని స్వామి, ధన్యరాలిని. ఎందుకైనా మంచిది, జగ్గులో పట్టుకొనుము. నా భార్య నాతో నటిస్తూ మేకప్ పాడుతూ లేచిపోయింది. ఈ పిచ్చిదాన్ని లేవ తీసుకుపోతే పక్క వేషానికి దిగులే ఉండదు. ఏమిటి స్వామి చింతించుచున్నారు? మరేమీ లేదు దేవి. ఆ కౌరవాధములు మనల్ని వనవాసమునకు పంపించుటకు ముందే మనము దేవలోకమునకు పోయిన ఎట్లుండును అని. బళాబళి బాగుండును బాగుండును. అయితే పద రండి స్వామి. అమ్మో, సింహద్వారము ప్రమాదము, తోక ద్వారమే మేలు, ఇటు కాదు అటు. రండు రండు. బాబు కృష్ణమనాయుడు, ఏమిటమ్మా? భక్తవత్సలం మన హేమకి మంచి సంబంధం చూశాడట. ఈ రోజు బయలుదేరి వస్తున్నామని కబురు చేశాడు. అదిగో వాళ్ళు వచ్చినట్టున్నారు. మీరు త్వరగా వెళ్ళి అమ్మాయిని పెళ్లి చూపులకు రెడీ చేయండి. అలాగే పదండి. మీరు వెళ్ళి వాళ్ళని తీసుకురండి. సరే అన్నయ్య. వీరు పున్నారావు గారు, ఈమె వీరి భార్య. నమస్తే. అతను వీరి కొడుకు కృష్ణారావు, ఇంజనీరు. ఆమె డాక్టర్ లీలావతి, పెళ్లి కొడుకు మేనత్తని. మహాలక్ష్మి గారు, మీరు నా కూతురికి చేసిన మేలు ఎలా మర్చిపోగలనమ్మా? అందుకే బాకీ తెచ్చుకుంటున్నాను. ఉభయలు ఇష్టపడితే 2 పెళ్లిళ్ళు ఒకే పద్ధతిలో చేద్దామని ఆశతో వీళ్ళని తీసుకొచ్చాను. మీ కుటుంబం గురించి విన్నాం. మీతో సంబంధం అని చెప్పగానే వారం వర్జం కూడా చూడకుండా వెంటనే బయలుదేరి వచ్చేసాం. చాలా సంతోషం బాబు. అక్క హేమంత్ తీసురా. ఎలా ఉంటే అలా రమ్మనమ్మా. ఇది కేవలం మర్యాద కోసం ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రాం. చంద్రం కూడా వచ్చాక కార్యక్రమం పూర్తయ్యేలా వస్తాడులే అమ్మా. వెళ్ళి హేమంత్ తీసుకురండి.
నా మనవరాలికి 100 తులాల బంగారం ఉంది. నేను నా కూతురికి ఇచ్చిన 18 ఎకరాల పొలం దీనికే. ఆ పొలం మీద వస్తున్న ఐవేజును నా అల్లుడు తీసుకోలేదు. ఆ డబ్బంతా లెక్క చూసి పెళ్లి రోజు ఇస్తాం. శుభం. కట్టకానుకల విషయాలు కూడా పెద్దమ్మగా తెచ్చేశారు. మరి లగ్న పత్రిక రాసుకుందాం. ఏమండి ఆ విషయం గురించి అడగండి. లగ్న పత్రిక రాసుకోబోయే ముందు మాదో సందేహం. ఆ, ఈ అమ్మాయికి వరసైన కుర్రాడు ఇంట్లోనే ఉండగా బయట సంబంధం ఎందుకు ఖాయం చేసుకుంటున్నారు? మా అమ్మాయే బయట సంబంధం చేసుకుంటానని చెప్పిందండి. అంటే అమ్మాయికి మీ తమ్ముడు అంటే ఇష్టం లేదా? ఏమిటయ్యా ఆ ప్రశ్న ఇప్పుడు అడగటం? నన్ను అడిగితే కారణం చెప్పేవాడుగా. అన్నయ్య గారు 100 అబద్ధాలు ఆడితే ఓ పెళ్లి అన్నారు. మిమ్మల్ని అడిగితే నిజం ఎలా తెలుస్తుంది? అబద్ధం మా ఇంటి నీడలో కూడా ఉండదులేండి. ఏదో మాట వరుస కదా లేవాయా. ఇక లగ్న పత్రిక రాసుకుందాం. ఆ, ఆ, ఒక్క కోరికండి. నిజంగా మీరు మా సంబంధం కావాలనుకునే వచ్చారా, ఎవరి ప్రోద్బలంతోనైనా వచ్చారా? కావాలనే వచ్చాను నాయుడు గారు. ఏదో మా సంతృప్తి కోసం. ఆ, ఆ, చెప్పవే. అదే మా ఆడబిడ్డ డాక్టర్ కదా, పిల్లని ఒకసారి పరీక్షిస్తుంది. ఏం పరీక్షిస్తుంది? పిల్ల కన్యో కాదో చూస్తుంది. పట్టువచ్చను, ముందు వాళ్ళని బయటికి తీసుకెళ్ళు. నేను కళ్ళు తెరిచేసరికి వాళ్ళు నా కళ్ళ ముందు ఉండకూడదు. రామూర్తి, అన్నయ్య, వాళ్ళని పంపించేయి. ఏమిటా మర్యాద లేకుండా? లేవండి, లేవరా, లేవండి. ఎందుకయ్యా అంత పౌరుషం? ఇప్పుడేం తప్పు మాట్లాడామని? ఏమండో నాయుడు గారు, మీకు తెలియదేమో, మీ తమ్ముడు చంద్రంగాడు వీళ్ళ అమ్మను మీకు దండం పెడతాను, మాట్లాడొద్దు. మీరునండి. మీ తమ్ముడు చంద్రం వీళ్ళ అమ్మాయిని మానభంగం చేశాడు తెలుసా? నా తమ్ముడి మీద నిద్ద వేసిన నిన్ను నాయుడు, ఆగు, ఆవేశపడకు. ఏంటమ్మా, ఏం చేస్తాడైనా? కత్తి పెట్టి మా అందరిని నరికేస్తాడా? నరకమను. ఏంటే ఈ నరికేది? ఇదంతా క్యారెక్టర్లెస్ ఫ్యామిలీలో ఉంది. అసలు ఈ అమ్మాయిని కూడా ఆ చంద్రంగాడు ఎప్పుడో పాడు చేసి ఉంటాడు. బాబు, అది నిజం కాకపోతే వాళ్ళకి ఎందుకంత కోపం వస్తుంది? పదండి వెళ్దాం. పదండి. అన్నయ్య ఏమో కనిపించడం లేదు. ఏమా? హేమా, ఏమా? హేమా, 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 హేమా. ఏమా? 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 చంద్రం, హేమ కనిపించడం లేదు. ఏమా? 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 వద్దు, నా కూతురు ఎవరు ముట్టుకోవద్దు. నా కూతురు మీరే చెప్పారు. నా కూతురు మీరే చెప్పారు. ఏంటి బావా, హేమ చావుకు మేం కారణమా? అవునరా,
నువ్వు కీర్తి జీవితాన్ని నాశనం చేశావని తెలిసి నా బిడ్డ రాజీ పడింది. కీర్తి జీవితాన్ని నేను నాశనం చేశానా? నో, ఇది అబద్ధం. అబద్ధమా? నువ్వు కీర్తిని పాడు చేయడం అబద్ధమా? అయ్యో, అదే అబద్ధం అయితే నా కూతురు పెళ్లి నీతోనే జరిగేదిరా, నీతోనే జరిగేది. నిజం ఏమిటో నన్ను చెప్పమంటావా? నేను మీ ఇంట్లో పెద్ద బాలేనురా. నా కడుపున పుట్టిందే ఇది, చదువురాని మొద్దు. దీన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఏనాడు అనుకోలేదురా మీ అన్న. అందుకే పెళ్లికి వచ్చిన పిల్లలు ఇంట్లో పెట్టుకుని ఆ భక్తవతులు కూతురు అనడానికి వెళ్ళాడు. ఆయనకేమో అమెరికా పిల్ల మీ ఇంటి కోడలుగా రావాలి, ఈవిడికేమో కోటిస్తున్నారు లక్ష్మీదేవిలో ఇంట్లో నడిచి రావాలి. అల్లుడు గారు మీరేం మాట్లాడుతున్నారు? ఆయన యథార్థమే మాట్లాడుతున్నారమ్మా. మీరంతా నా కూతురు జీవితంతో ఆడుకున్నారు, దానికి ఆశలు కల్పించి మొండి చేయి చూపించారు. ఆ రోజు నేను పెద్ద నేత చెప్తానంటే వద్దన్నారు. అన్నదమ్ముల్ని విడగొట్టిన పాపం వస్తుందన్నారు. మరి ఈ రోజు నా బిడ్డను చంపిన పాపం ఎవరిదే? ఎవరిది? అలా పిలవద్దు. ఈ క్షణం నుంచి మన మధ్య ఆ రక్త సంబంధాలు తీరిపోయాయి. నా కూతుర్ని కాల్చినప్పుడు కూడా మీరు ఎవరు రావద్దు. వచ్చారో మీ తోడ పుట్టింది చచ్చినట్టే. నాగమణి, నాగమణి, అమ్మా పేగు తెంచు పుట్టిందాను నువ్వైనా చెప్పమ్మా. నిన్ను అమ్మా అని పిలిచే నేను బ్రతికుండగానే నన్ను అమ్మా అని పిలిచే నా బిడ్డ వెళ్ళిపోయింది. నా కూతురు చితి మంటలు చల్లారుతాయే కానీ నా కడుపు మంట చల్లారదు. నాగమణి, నాయుడు, నాయుడు, ఏమిటి బాబు ఇది? కుటుంబంలో పుట్టిన కురుక్షేత్రం అమ్మా. అన్నలో అన్యాయాన్ని చూసిన చెల్లి, బావలో స్వార్థాన్ని చూసిన బావమర్ది అంటుకట్టిన పాపానికి సమాధానం చెప్పాల్సింది వ్యక్తులు కాదమ్మా,